విజయనగరం జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం అందరి బాధ్యత అని ప్రభుత్వంతో పాటు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వెటికూరి సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యనారాయణరాజు మాట్లాడుతూ చదువుకునే వయసులో చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తూ కనపడితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు ఫోన్ చేయాలని తెలిపారు. వికసిత్ భారత్ పేరుతో 2047 నాటికి మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలని మన ప్రధాని ప్రణాళికలు వేస్తున్నారని, దానిని సాధించాలంటే అందరూ చదువుకోవాలని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవ సంస్థ సెక్రటరీ ఏ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లలను ఈటిక బట్టిల్లో, హోటల్స్, ఫ్యాక్టరీలో మరియు ఇతర పనుల్లోకి పంపడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుందని తెలిపారు. ఈ రోజు పౌరులుగా మనం తయారు కావాలి. ఎందుకంటే డెవలప్ అవుతున్న సందర్భంలో మనం చుట్టూ ఉన్న వాతావరణం, మనం పిల్లలు స్కూల్కి వెళ్తాం, కానీ మన వీధిలో ఉన్న పిల్లవాడు స్కూల్కి వెళ్తాం. ఎందుకు వెళ్తలేదు? మీకు అందుకనే చైల్డ్ నెంబర్ చెప్పింది ఏంటంటే 1098కి ఫోన్ చేసి మీరు ఎవరికి చెప్పక్కర్లేదు. గ్రామ స్థాయిలో, గ్రామంలో ఉన్న పంచాయతీ ఏదైతే పంచాయతీ కానీ అయితే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ కానీ దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎక్కడ కార్మికులు ఉన్నారు? ఇప్పుడు ఈరోజు భిక్షాటన అదొక మాఫియాగా తయారైంది. చిన్నపిల్లలు మిస్ అవుతున్నారంటే చాలా మంది అనేక లెక్కల ప్రకారంగా భిక్షాటన చేసే వాళ్ళు తస్కరిస్తున్నారని తెలుస్తుంది. ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ పలానా చోట భిక్షాటం జరుగుతుంది చిన్నపిల్లలు తీసుకుని అంటే మనం వెంటనే 1098 ఫోన్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఇది ఎవరితో బాధ్యత కాదు, మనందరి యొక్క బాధ్యత. ఈ ఆలోచనతో ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఉద్యోగస్తులు మనం చేయాలి అనే ఆలోచనతో కాకుండా మనం ఈ సమాజంలో బతుకుతున్నాం. సమాజం ఆధారంగా మనం కూడా ముందుకెళ్తున్నాం. ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను? మన దేశం, మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఎటువంటి ఆలోచనతో ముందుకెళ్లాలి? ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు, ఇప్పుడే స్కూల్స్ మొదలవుతూ ఉన్నాయి. ఈ ఉపాధ్యాయులు స్కూల్ మొదలవుతున్న సందర్భంలో నా స్కూల్ పరిధిలో విద్యాశాఖ శాఖకు సంబంధించిన ఎవరైనా బాల కార్మికులు ఇంకా స్కూల్కి రాకుండా ఉన్నారా? దాని గురించి ప్రయత్నం చేయవలసిన అవసరం. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఏదో కేసు 1-2 రాయకున్నారు కాబట్టి ఏదో 1-2 చోట్లకి వెళ్ళొచ్చారనే కాకుండా ప్రతిరోజు దీనికోసం ప్రతి వారు అతని చేత పెట్టించవలసిన అవసరం చట్టం ప్రకారంగా. ఆ చట్టాన్ని మనం అమలు చేసే ప్రయత్నం మనం కింద స్థాయిలో జరిగినప్పుడు, కింద స్థాయిలో గ్రామ కమిటీ ఏదైతే డీసీపీఓ ఈ విధంగా స్టేట్ లెవెల్లో మేమున్నామో గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు మనం పట్టించుకోవట్లేదు.